పార్టీ విధి విధానాల బట్టి అభ్యర్థులు మార్పులు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలు క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మంత్రి మాట్లాడారు. టీడీపీ కంచుకోట అని చెప్పుకుంటున్న కొండపిలో వైసీపీ జెండా ఎగరేస్తామన్నారు. వైసీపీ వ్యూహంలో భాగంగా అభ్యర్థుల మార్పులుంటాయని మంత్రి సురేష్ తెలిపారు. టీడీపీలో కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉంటాయని, అప్పుడు చంద్రబాబు అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగనన్న సైనికులం, జగనన్న మా యొక్క ఈరోజు సైన్యాధిపతి, ఈరోజు మాకు మా నాయకుడు, ప్రజానాయకుడు. ఈరోజు 4.5 సంవత్సరాల కాలంలో చక్కటి పరిపాలన అందించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ఎవరు వెళ్ళినా అది అప్రస్తుతం. ఈరోజు నాకు ముందు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి, మరి ముఖ్యంగా ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఆశపడ్డ ఆశావాహులు కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా మాకు గతంలో 29 నియోజకవర్గాల్లో మిస్ అయినటువంటి ఏకైక సీటు అది కొండపి. కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా గెలవాలనే ఒక ప్రయత్నంతో కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. ఒక రాజకీయ సుస్థిరత అక్కడ రావాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా స్థానిక సమస్యలను కూడా పెద్ద ఎత్తున చేయడానికి ఈరోజు ఒక అవకాశం జగన్